వెల్కమ్ టు జేపీ న్యూస్. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మండల ఫస్ట్ సాధించిన విద్యార్థికి సన్మానం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో పొదలకూరు పట్టణంలోని కళాశాలకు చెందిన జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఎస్బీవీడి డిగ్రీ కళాశాల యాజమాన్యం సోమవారం విద్యార్థిని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహం సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని తెలిపాడు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ టి నరేంద్ర రెడ్డి, చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుండి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉన్నత స్థాయి విద్యకు నెల్లూరుకు వెళ్లే అవసరం లేకుండా పొదలకూరులోనే అందుబాటులోకి తీసుకొస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంస్థ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. బోధనలో ఉత్తమ ప్రతిభ చూపిన అధ్యాపకులను యాజమాన్యం సన్మానించింది. అకాడమిక్ ఇయర్ నుంచి సాయి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఎస్పీబీవీడి ఇంటర్ డిగ్రీ కళాశాలలో ఐఐటి నీట్ ప్రోగ్రామ్, మెయిన్స్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా అంటే డివిజన్లో ప్రజలు ఎవరు కూడా సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా పొదలకూరులో వచ్చి మన ఎస్పీబీవీడి కళాశాల తరపున ఐఐటి నీట్ కోచింగ్ అనేది ఇక్కడ నుంచే 2025-26 నుంచి మనం రాబోయే ఇంకా కూడా ఎక్కువ మంది పిల్లలకు అందించి ఎక్కువ మంది పిల్లల్ని ఇంకా ర్యాంక్స్ వచ్చేటట్టుగా మేము తీర్చిదిద్దుతామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇంత విజయానికి కారణమైనటువంటి మా సీనియర్ లెక్చరర్స్, సో ఎన్నో ఏళ్ల నుంచి మా సంస్థలో లెక్చరర్స్ ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి ప్రతిఫలం. అదేవిధంగా ప్రహ్లాద అనే అబ్బాయి 988 మార్కులతో డివిజన్ ఫస్ట్ రావడం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత అంటే అబ్బాయికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మా ఎస్పీబీవీడి కాలేజ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు. మా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మండల ఫస్ట్ ర్యాంకు 1000 మార్కులు గాను 988 వచ్చాయి మన కళాశాలలో. అది మొట్టమొదటిసారిగా మన కార్పొరేట్ సిస్టము సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 25-26 సంవత్సరం నుంచి ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్, నెక్స్ట్ ఎంసెట్, నీట్ ఇవి మనం పొదలకూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం మన పొదలకూరు గ్రామంలోని ఎస్పీబీవీడి జూనియర్ డిగ్రీ కళాశాలను సాయి విద్యానికేతన్ యాజమాన్యం వారు ఆధ్వర్యంలో దీన్ని తీసుకోవటము, మన ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి నిర్వహించబడటం జరుగుతుంది. మన 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో సాయి విద్యానికేతన్ విద్యా సంస్థలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. అన్ని బ్రాంచ్ల్లో విద్యార్థులు కూడా అద్భుతమైన మండల ప్రథమ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. సో మా చెల్లకూరు బ్రాంచ్లో కూడా ఏ గాయత్రి అనే స్టూడెంట్ గూడూరు డివిజన్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పొదలకూరులో ఎస్వీఎన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీబీవీడిలో కూడా జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ నందు 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించి పొదలకూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం నందు అనేక మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. కాబట్టి ఇంత విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం మా సంస్థల్లో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న అధ్యాపకుల యొక్క అంకిత భావము, మా మేనేజ్మెంట్ వారు అందించిన పూర్తి సహకారము, పొదలకూరు గ్రామంలో ఉండే తల్లిదండ్రులు మాపై పెట్టుకున్న నమ్మకము, మా విద్యార్థుల కృషి ఇవన్నీ ఇంత విజయానికి దోహదపడటం జరిగింది. ఇంకో విషయాన్ని చెప్పడానికి సందర్భంగా సంతోషిస్తున్నాము. ఇప్పటి వరకు పొదలకూరు మండలం కానీ రాపూరు మండలం కానీ
చుట్టుపక్కల ఎస్విన్ ఆధ్వర్యం నడవబడుతున్న ఈ కళాశాలలో ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమానికి సంబంధించి మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. సో మీరు మీకు ప్రజాస్వామ్యంలోని మీడియా అంటే ఫోర్త్ పిల్లలు లాంటి వాళ్ళు, అలాంటి మీ యొక్క గొప్ప సహకారం కూడా ఈ విద్యా సంస్థ ముందుకెళ్ళడానికి అవసరమని భావిస్తున్నాను. పొదలకూరు పరిసర ప్రాంత ప్రజలకు రాబోయే సంవత్సరం నుంచి ఉన్నతమైన విద్యను అందిస్తామని 100% మేము నమ్మకంతో చెప్తున్నాము. సో మా యొక్క ప్రధాన లక్ష్యము ఎంసెట్లో కావచ్చు, జేఏలో కావచ్చు, ఐఐటీలో కావచ్చు, నీట్లో కావచ్చు అనేక ర్యాంకులు సాధించడమే మా లక్ష్యము. ఆ లక్ష్య సాధన దిశగానే మేము ముందుకు సాగుతాము. కాబట్టి మీ అందరూ కూడా మీ సహకారం అందించాలని ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడ సంస్థను ప్రారంభించిన మా చైర్మన్ గారికి, మా మేనేజ్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్ళడానికి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన మా రామానాయుడు సార్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రహ్లాద్ విద్యార్థికి నా అభినందన ఆశీస్సు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. విద్యార్థులు ఉన్నత విద్యను అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంసెట్ కావచ్చు, జేఈ మెయిన్స్ కావచ్చు, ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఇలాంటి ఉన్నతమైన విద్యను ఇంటర్మీడియట్ స్థాయిలో అభ్యసించడానికి నెల్లూరు వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను గుర్తించి మీకు అందరూ తెలిసిన విషయమే, పొదలకూరు పరిసర ప్రాంత 75 గ్రామాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక కార్పొరేట్ బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి అందుబాటులో మనం నెల్లూరు స్థాయిలో ఉండే విద్యను అందించవచ్చు అనే ఒక గొప్ప ఆలోచనతో, ఉన్నత ఆశయంతో మా ఎస్విఎన్ విద్యా సంస్థల చైర్మన్